మే 26 చరిత్రలో ఈరోజు 2014 సంవత్సరం మే 26వ తేదీన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 లోక్సభ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 282 సీట్లు గెలుచుకుంది. మరోవైపు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఘోర పరాజయంతో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. తన మొదటి పదవీ కాలంలో నరేంద్ర మోదీ జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా మరియు స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం మరియు అంతర్జాతీయ దౌత్యాన్ని ప్రోత్సహించడం వంటి ప్రయత్నాల ద్వారా ఆయన సమర్థ నాయకుడిగా పేరు పొందారు. తర్వాత 2019 సంవత్సరంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. తన 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత రెండవసారి ఎన్నికైన మొదటి బీజేపీ నాయకుడు మోడీ. అప్పటి వరకు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి కూడా బీజేపీ నుండి వరుసగా 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన మొదటి పదవీ కాలం కేవలం 1 సంవత్సరం 7 నెలలు మాత్రమే కొనసాగింది. 1999 సంవత్సరం మే 26వ తేదీన కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ను ప్రారంభించింది. కార్గిల్ యుద్ధం 1999 మే 3న ప్రారంభమైంది. పాకిస్తాన్ సైనికుల సహాయంతో టైగర్ హిల్ను స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులను విడిపించడమే ఆపరేషన్ సఫేద్ సాగర్ లక్ష్యం. భారత ఆపరేషన్లో భాగంగా భారత వైమానిక దళం సైనికులు పాకిస్తాన్ సైనికులపై భారీ షెల్స్ ను ప్రయోగించారు. దీని కారణంగా చాలా మంది పాకిస్తానీ సైనికులు మరణించారు. ఈ ఆపరేషన్లో ప్రత్యేకత ఏమిటంటే ఆపరేషన్ చేసిన పైలట్, ఇంజనీరుకు కేవలం వారం రోజుల శిక్షణ మాత్రమే లభించింది. అయినప్పటికీ ఈ సైనికులు శత్రువులను గాయపరిచారు. ఈ మిషన్లో విశేషం ఏమిటంటే భారతదేశం మొదటిసారిగా 32,000 అడుగుల ఎత్తులో వాయుశక్తిని ఉపయోగించింది. జూలై 26, 1999 నాటికి భారత సైన్యం తన భారత భూభాగాలన్నింటినీ శత్రు దళాల నుండి విముక్తి చేసింది. ఆ రోజున కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. 1912వ సంవత్సరం మే 26వ తేదీన స్వాతంత్ర సమరయోధుడు జగన్ రాజ్ చౌపాస్ని రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించారు. అతను రాజస్థాన్ ప్రసిద్ధ విప్లవకారుల్లో ఒకడు. గాంధీ గారి సృజనాత్మక పనిలో ఆయన పాల్గొన్నారు. జనవరి 26, 1932న జోధ్పూర్లోని జూనీపాడి మార్కెట్లో జగన్ రాజ్ చౌపాస్ని తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత బ్రిటిష్ పోలీసుల దౌర్జన్యాలకు బలి కావాల్సి వచ్చింది. కర్రలతో కొట్టారు, జైలుకు కూడా వెళ్లాడు. కానీ ఆయన బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర కళను వదులుకోలేదు. 1928వ సంవత్సరం మే 26న నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో భారత్ తొలి బంగారు పతకాన్ని సాధించింది. ఈ చరిత్ర భారత పురుషుల హాకీ జట్టు పేరిట నమోదైంది. స్వర్ణ పతకం కోసం భారత్ నెదర్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ 3-0 విజయం సాధించింది. చివరి మ్యాచ్లో ధ్యాన్ చంద్ భారత్ తరపున 3 గోల్స్ చేశాడు. హాకీ మాంత్రికుడిగా పేరొందిన ధ్యాన్ చంద్ ఈ టోర్నీలో జట్టుకు స్టార్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ధ్యాన్ చంద్ 5 మ్యాచ్ల్లో 14 గోల్స్ చేశాడు. ఆమ్స్టర్డామ్లో ఉన్న హాకీ అభిమానుల మొదటి ఎంపిక ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్తో పాటు జట్టు గోల్ కీపర్ రిచర్డ్ అలెన్ కూడా కీలక పాత్ర పోషించాడు. భారత పురుషుల హాకీ జట్టు 5 మ్యాచ్ల్లో ఎలాంటి గోల్స్ చేయలేదు. ఆ ఘనత రిచర్డ్కు చెందుతుంది. 1999వ సంవత్సరం మే 26వ తేదీన తొలిసారిగా ఒకేసారి 3 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో చరిత్ర సృష్టించింది. వీటిలో భారత్, కొరియా మరియు జర్మనీకి చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని లాంచ్ స్టేషన్ నుంచి ఉదయం 11:52 పిఎస్ఎల్వి టేకాఫ్ అయింది. ఈ సమయంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా శ్రీహరికోట లాంచ్ స్టేషన్లో ఉన్నారు. వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇస్రో మరో దేశానికి చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. ఇది భారత్కు పెద్ద విజయం. 2017లో భారత్ తన పేరిట మరో పెద్ద విజయాన్ని సాధించింది. ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో చరిత్ర సృష్టించింది. 1950 సంవత్సరం మే 26వ తేదీన బ్రిటన్లో పెట్రోల్ కొనుగోలు పరిమితి రద్దు చేయబడింది. ఇంతకుముందు పెట్రోల్ కొనుక్కోవడానికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చేవారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో 1939లో జరిగింది. కానీ యుద్ధం ముగిసిన తరువాత ఈ రేషన్ ప్రక్రియను కొనసాగించాలనే నిర్ణయం వ్యతిరేకతను ఎదుర్కొని చివరికి రద్దు చేయబడింది.